సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. అదే సమయంలో గత వైసీపీ పాలనపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే బాలయ్య. హిందూపురం పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణకు కొడికొండ చెక్పోస్ట్ దగ్గర టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న బాలకృష్ణ చిలుమత్తూరు మండలం సోమగట్టలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. హిందూపురం మండలం కొటిపి దగ్గర అర్ధాంతరంగా నిలిచిపోయిన టిట్కో ఇళ్లను పరిశీలించిన బాలకృష్ణ టిట్కో ఇళ్లకు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు కోసం 4 కోట్ల వ్యయంతో భూమి పూజ చేశారు. మరో 6 నెలల్లో టిట్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అందిస్తామన్నారు. హిందూపురం మున్సిపల్ పరిధిలోని పరిగి బస్టాండ్ దగ్గర 26 లక్షల వ్యయంతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. హిందూపురం షిరిడి సాయిబాబా ఆలయం సమీపంలోని కైవారం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో చేసిందేమీ లేదని, 3 ఏళ్లలో 3 రాజధానులంటూ జగన్ కాలయాపన చేశారని, ఇసుక మద్యం అమ్మకాల్లో భారీ స్కామ్లు చేశారని ఆరోపించారు. ఇవాళ ఎంత భారీ స్కామ్ జరిగిందంటే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసి హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సౌకర్యాల కల్పనపై వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.